హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంటర్ చదివితే సరిపోతుంది. ఇంటర్ ఎవరైతే చదివి పాస్ అయ్యారో వారు అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చి 45,000. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా బోల్డ్ షేర్ చేస్తూ ఉంటారు. కాకుండా ఇలాంటి మంచి యూజ్ఫుల్ వీడియోని షేర్ చేయడం వలన వారికి ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మనకి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మీరు ఇది ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అంటే మనకి 5th నవంబర్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. మనకి 26 నవంబర్ దాకా లాస్ట్ డేట్ అయితే ఉంది. దీంట్లో చాలా మనకి పోస్టులు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి, పే లెవెల్ 2, 19,900 నుంచి మనకి బేసిక్ పే మొదలవుతుంది. అంటే 45,000 నుంచి మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. 27 పోస్టులు ఉన్నాయి. మనకి 11 పోస్టులు అన్రిజర్వ్డ్కి, ఎస్సీ వారికి 5, ఎస్టీ వారికి 2, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్ వారికి 2, 18 నుంచి 27 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. దీంతో బలంగా 3 ఇయర్స్కి ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. మీరైతే ఎడ్యుకేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ ఎవరు చదివారో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తర్వాత మనకి టైపింగ్లో ఇంగ్లీష్ టైపింగ్ 35 per minute కొట్టవలసి ఉంటుంది, టైపింగ్ చేయవలసి ఉంటుంది. హిందీ వస్తే మనకి 30 per minute టైపింగ్ చేయవలసి వస్తుంది. ఇదే గ్రూప్ సిలో కూడా మీరు ఒక డ్రైవర్ అయి ఉండి తర్వాత మీకు మిడిల్ స్కూల్ ఎగ్జామ్ పాస్ అయితే, అంటే మనకి 7th క్లాస్ దాకా చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్సు లైట్ అండ్ హెవీ ఉన్నవారు దీనికి అప్లై చేయొచ్చు. మరియు దాంతో పరంగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. దానికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా 45,000 మనకే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఇంకో పోస్టులు ఉన్నాయి గ్రూప్ సిలో కూడా. ఎక్స్రే టెక్నీషియన్కి గ్రూప్ సి, వీరికైతే మనకి 55,000 దాకా మనకి శాలరీ అవుతుంది. ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఏజ్ 25 years. ఎవరైతే ఎక్స్రే టెక్నాలజీలో 2 years డ్యూరేషన్ సర్టిఫికేట్ ఉండి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్టు, దీనికి కూడా మనకి 55K అయితే వస్తుంది. 3 పోస్టులు ఉన్నాయి దీనికి. 18 నుంచి 25 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు తర్వాత హోమియోపతి, డిప్లొమా అయిన హోమియోపతి చదివిన వారు దీనికి మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చి పోస్టు జూనియర్ లైబ్రేరియన్. మనకి 35,400 నుంచి ఒక 65,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఒక పోస్ట్ అయితే ఉంది. 25 years లోపు ఉన్నవారు ఓబీసీ, ఎస్సీ ఎస్టీలకి ఏజ్ రిలాక్సేషన్ నార్మల్గా ఉంటుంది. మనకి లైబ్రేరియన్ సైన్స్ చదివిన వారు గ్రాడ్యుయేషన్లో దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు దీనికి. తర్వాత రీసెర్చ్ ఆఫీసర్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎండి చదివిన వారు దీనికి. రీసెర్చ్ ఆఫీసరు కూడా మనకి మాస్టర్ డిగ్రీలో జువాలజీ, ఫార్మసీ చదివిన వారు కూడా దీనికి 3 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 40 సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మనకి 1 lakh దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ జాబులకి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నవారైతే అన్రిజర్వ్డ్కి 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. 44 years దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి గ్రూప్ సి పోస్టులకి అయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్కులకి. గ్రూప్ సి, గ్రూప్ బి వారికి 100 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ మీడియం వచ్చి హిందీ కానీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ 0.25 అయితే ఉంటుంది. లోవర్ డివిజన్కి జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్సీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం
100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డ్రైవర్‌కి అయితే మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ మ్యాట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్‌కి 75 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్ టెస్ట్ 25 మార్క్స్ ఉంటుంది. వారికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్. తర్వాత ఎక్స్‌రే టెక్నీషియన్ సికి అయితే వీరికి 100 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చి ఫార్మసిస్ట్ సికి వీరికి కూడా 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత వచ్చి జూనియర్ లైబ్రరీయన్ కూడా 100 మార్క్స్ అయితే క్వశ్చన్ ఉంటుంది. రీసెర్చ్ ఆఫీసర్కి అయితే 150 మార్క్స్ ఉంటుంది. రీసెర్చ్ ఆఫీసర్ గ్రూప్ ఏకి 150 మార్క్స్ ఉంటుంది. రీసెర్చ్ ఆఫీసర్ హోమియోపతి గ్రూప్ ఏకి 150 మార్క్స్ క్వశ్చన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్క్స్తో బలంగా క్వశ్చన్తో బలంగా మార్క్స్ ఉంటుంది. దీంట్లో గ్రూప్ ఏ వారికి 150 మార్కులు ఉంటుంది. 120 మినిట్స్లో రాయవలసి ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. దీంట్లో కట్ ఆఫ్ అయితే మనకి జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్కి 45% రావాలి. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 40 రావాలి. ఇది ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకుని వెళ్ళారంటే ఏ ఉద్యోగం మీకు రాదు కాబట్టి దీన్ని ఎప్పుడైనా సరే మీరు డిలీట్ చేసి మీ మైండ్లోంచి 100కి అయితే మనకి 100కి ఒక 95 అబవ్ మార్క్స్ వచ్చేలాగా ప్రిపరేషన్ చేసి వెళ్తేనే మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది. వీరి తర్వాత మీరు దాంట్లో రిటన్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 1000 రూపాయలు ఉంటుంది గ్రూప్ ఏ పోస్ట్కి. గ్రూప్ బి, సి పోస్టులకి మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్కి గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి, సిలో కానీ ఎటువంటి ఫీజు అయితే ఉండదు. మనకి ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందంటే సిటీస్ ఢిల్లీలో కానీ, ముంబై కానీ, చెన్నై, కలకత్తా, గౌహటి. మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కలకత్తా పెట్టుకోవచ్చు. తర్వాత యువతల విజయవాడ, నెల్లూరు, తిరుపతి వారు అయితే మనకి చెన్నై పెట్టుకుని మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. మనకి ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళాలి. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి దాంట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ మేకే అప్లికేషన్ ఫీజు, వెరిఫై పేమెంటు, వ్యూ సబ్మిట్ ఫాము ఉంటుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ ద న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్ దేనికి పెట్టాలనుకుంటున్నారో, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత అప్లికేషన్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత మీరు మ్యారీడ్ అయిందా, ఈమెయిల్ ఐడి, జెండరు, ఆధార్ నెంబరు, తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత ఫోటో అండ్ క్యాండిడేట్ సిగ్నేచరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇది చేసిన తర్వాత మీకు సేవ్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత పోస్ట్ డీటెయిల్స్, ఏ పోస్ట్ డీటెయిల్స్ అవి చేయాలి. తర్వాత పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇలాగ అప్లై నాకు కామెంట్ రూపంలో తెలిస్తే కామెంట్ రూపంలో రాసి పెట్టండి. నేను కంపల్సరీ దానికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.